అగ్రజ, సంజయ రాయబారము వింటిమి కదా. ఇప్పుడు ఇక వాసుదేవుని ప్రయాణం వలన మాత్రము ప్రయోజనమేమున్నది? శత్రుకుల నాశనము నివారించుటకు కట్టకడపటి వరకు ప్రయత్నించుట మన కర్తవ్యము కదా నకుల. కృష్ణ, పాండవ భాగధేయ ధౌరేయ, భీష్మాది కురువృద్ధులు, ద్రోణాది గురుజనులు అందరి సమక్షమున అర్ధరాజ్యమునకై రాయబారము నడిపింపు. అందులకు వారు అంగీకరింపరేని మా 5గురకు 5 ఊళ్ళు చాలని మా పెద తండ్రితో విన్నవింపు. భిక్షాటనమునకు 5 ఊళ్ళు మాత్రమేలా? పగతొర నుంచి మగధీరులకు పాలనార్హత గాని శాంతి ప్రియులకు కందమూలములు భుజించు కారణవాసమే శరణ్యం. సోదరి, నీవించుక ఓర్పు వహించు. కౌరవ పత్నులు నీ వలె తప్పించు కాలమాసన్నమైనది. యుద్ధమే లేనప్పుడు అదెట్లు సాధ్యమగును? లేదని ఎవరు చెప్పిరి భీమసేన? సుయోధనుడు సంధికి అంగీకరించవలను కదా. ఎందుకు అంగీకరించడు? పంచగ్రామములిచ్చి ఈ భీమసేనుని పగ నుండి తన పంచప్రాణములు కాపాడుకున్నట కన్నా ఆ దుస్తునికి కావలసినదేమున్నది? నీ పగ తీరినను లేకున్నను మన శాంతి ప్రియత్వము, కౌరవుల యుద్ధోన్మాదము పెద్దలు గ్రహించుట ముఖ్యము కదా. నిక్కము వచించితివి సహదేవ. శాంతి వలననే ప్రజా సౌఖ్యము, శాంతి వలననే లోక సంగ్రహం. పగకై శాస్త్రవులను సంహరించట కన్నా శాంతికై పగను సంహరించటమే. సకల బంధు వినాశనకరమైన సమరజయము నన్ను సంతసింపజేయజాలదు కృష్ణ. ఎటులైనా ఈ సంధి చేయు భారము నీది. హస్తినకు ప్రయాణముఖము. సంధి మాట ఎటులున్ననో హస్తినకు పోక తప్పదు. అతటి బలాబలములు చూడవలేను కదా. బావా ఫల్గుణ, మాట్లాడవేల. నీ మౌనము సంధికి అంగీకార సూచకమని మేము గ్రహించవచ్చునా? సమరమునకై నాలుకలు పోయి నీడు శస్త్రాస్త్రములను శాంతింపచేస్తేవనుకుందు. సమరమైనను శాంతి అయినను ఈ ధర్మజానుజులకు అగ్రజానుమతము తప్ప వేరు అభిప్రాయములుండవచ్చు. సకల ధర్మవేత్త ధర్మరాజు సంధి కోరుట, కేవల ధర్మావతారుడవు నీవు పైన మగుట. ఇక నేను చెప్పున్నదేమున్నది? ఏక విక్రముడి సహదేవుని పరాక్రమము, అనన్య సాధ్య ఖడ్గచాలన ప్రవీణుడు, అక్షకేళన ధురీనుడు, ఈ నకులుని రణరంగ చాతురి రెత్తపోయిన పోవుగాక. సమత శాస్త్రవ కుంభికుంభ వదలను ప్రక్రియాకాండ దోద్దండము, ఈ భీమసేనుని గదాదండము కేవలము భుజాలంకారమైన గుగాక. మా అగ్రజుడు అజాత శత్రువన్న పేరు నిలిచిన చాలును జనార్దన. అరికంఠ విలుంఠన ప్రశస్తములు నా అస్త్రశస్త్రములు. ఎక్కడికయ్యమున భర్గునెదిర్చి బహుకృతి కొన్న పాశుపతము, దేవతలిచ్చిన తేరు శంఖము, గుణధ్వని శ్రవణ మాత్రమూర్చిత అనేక రిపు సంగము, గాండివము ఆయుధాగారమునకే పరిమితమైన గుగాక. పాంచాలి పరిభవ ప్రతీకారమునకై నాడు నిండు పేరవలగమున మేము చేసిన ప్రతిజ్ఞలు వ్యర్థాలాపములైన గుగాక. మా అన్న ధర్మరాజు శాంతి ప్రియుడు, బంధురక్షకుడన్న కీర్తి దిగంతముల వ్యాపించిన చాలును వాసుదేవ. చేయి, తప్పక సంధి చేయి. బావా, నీ మనసు నేనెరుగనది కాదు. ఈ సంధి కేవలం మానుష ప్రయత్నం. దైవ సంకల్పం ఎట్లున్నదో. దైవమన వేరెవరు? నీవే కదా. నీవు దైవమై కాపాడుకున్నట్టు నాడీ పాంచాలి బ్రతికి ఏమై ఉండేది? నిండు సభలో తమ సతి అవమానిత ఎగుతుండగా ధర్మమన్న మిషతో తలను వాల్చిన మహావీరుడు. జనక్షేమమన్న సాకుతో నేడి సంధికిచ్చగించుట సహజమే. వీరు నా పగ తీర్చుకున్నా భారత వీరమాతయగు భాగ్యము ప్రాప్తిలు అత్తగారిక సూరక చూచి చూడనటులుంటిమి. ఆమెకు దక్కకున్న ఆ గౌరవ లక్ష్మి లభ్యమగుగాక. కుమారుల గన్న మాహిడింబారమణి లలామకు సుభద్రకు ఈ ద్రుపదాత్మజాతకు. పంచాలి, శాంతించు. శాంతి ఎక్కడిది శాంతి? అశాంతితో మండే ఈ గుండెలలో శాంతి ఎట్లు జనించును? పగతో భగ్గుమను మనస్సు పగవారితో సంధి ఎట్లు కోరును? అన్నా, భక్త జన శరణ్య దాసి జన సహస్రముతో పాండవ పట్టమహిషిగా మెట్టిన నేను ఎన్ని ఇడుములను సహించి తిను
ఎంతటి అవమానమును భరించి తిను. ఎందరు సైంధవులు మరెందరు కీచకులతో పరాభూతనైతిను. అరణ్యవాస క్లేశమును అనుభవించి తిని మరొకరి చెంత దాసినై దాసీ కృత్యము నిర్వహించి తిని ఎందులకు సమరాభిషిక్తులైన పతులు నా మనస్తాపమును తీర్చుదురని, నా పరాభవాజ్ఞని చల్లార్చుదురని తమ సతి అవమానము ఈ పాండురాజపుత్రులకు అనుక్షణము జ్ఞప్తయందుండవలనని కదా ఈ కురులను మూడువక ఇట్లే ఉంచి తిని. ఆనాడు కౌరవ సభలో ఆ దుష్ట దుశ్శాసనుడు కౌరవదాసి గురుకుల పాంసల దుశ్శాసన గురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనే కూల్చూచుచుండ మదోధురుడై ద్రౌపది నిట్లు చేసిన కరుణ్ దుశ్శాసను లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముదీపతి చూచుచుండ అని నా సాయునుగ్రాకృతి నీ ఉన్నత ప్రలాపములు ఈ దాసి విలాపములను నిరోధింపజాలం. ఓసే భృత్యురాల, ఇప్పటికైనా నువ్వు అహంకరించుట మాని దాసికరహముకు వినయము నేర్చుకోము. పిశాచము వలె విరబోసుకొనక ఆ కురులు ముడిచి కురుసింహాసనములకు ప్రాణమిల్లము. ముడువను కాక ముడువను. పవిత్ర హోమాగ్నిలో పాంచాలాధీశుని పట్టినై పుట్టి నిజ శౌర్య నిర్జిత అనేకరిపు బల భంజనులైన పాండవులను చేపట్టి సాక్షాత్తు వాసుదేవునికే సోదరిగా ప్రతిష్ఠితులైన నన్ను శిరోజములు పట్టి ఇచ్చిన ఈ దుష్ట సేనని దుర్మరణంతో గాని ముడువను. రాజసూయావ బృహ స్నాతములై పవిత్రములైన ఈ కురులను ఈ చెనటి హృదయ రుధిర స్నానము చేయించిన గాని ముడవను. అయినతో ఎన్నటికి నీ ముడువదాలం. ఈ దాసులు తిరిగి రాజులగుట, మా వంటి జోదుల జయించి నీ ప్రతిన నెరవేర్చుట. పగటి కల పాంచాలి రక్త సిక్త హస్తములు గాక రత్న కంకణ సహిత రాజహస్తములు నీ కురులు ముడుచుట శ్రేష్టం. నిన్ను జోదమందు ఓడని వానిని నిరంతరము రాణి వాసముందే ఉంచగల సమర్థుని ఒక్కని ఎంచుకొను. అధములకు ఆలియగుట కంటే అధికుని ఇంట దాచిగనుట మేలు కదా. ఓరి దురహంకార దుష్ట చతుష్టయ ప్రథమ సూత్రాధమ కనకోర్వీధర సానుసార రుచిమద్గాండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతత్రివ్రాతముల్ ద్రావునై అని నా తోడ పరాక్రమం బెసగ మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మాతురన్ తులుముదున్ సంగ్రామ రంగంబున. అసమర్థులకెందునో వాచాసురత్వము మెండు కదా మిత్రమా. ఈ పరిహాసం మీ పాలిట మృత్యుదేవత వికటాట్టహాసం. పతివ్రతను అవమానించిన మీ పాపాచరణం కౌరవ నాశనానికే ప్రస్తావన. పతివ్రతవా పతుల వ్రతవా బంధకి. నీ పాతివ్రత్య మహిమ చూచదగాక. దుశాసన, ఈ సభా మధ్యమున దీని పతుల ఎదుటనే ఈ దాసిని వివక్షను చేయి. కౌరవ భృత్యుల పాండవులెట్లు కాపాడుదరో గమనించు. నాడు మేసభలో మా అన్న రారాజును అభాసించిన ఫలితము అనుభవించు. కృష్ణ కృష్ణ ఘోర కఠోర దురాగత చర్యల రూపు మాపగలేవా. ఆర్తి నివారణ కారణాలకించనే లేవా. ఆలకించనే లేవా.
భారత కులాంగన కంటిక ఉష్ణ బాష్ప బిందువులు ధరిత్రిపై పడిన దుస్సహ దుర్భర దుర్దినము. 10 మందిలో ఒక మహాసాధ్వి బయట చెరంగు లాగి ధర్మము దిగద్రావి రక్కసి రాజ్యము తాండవమాడిన దుర్ముహూర్తం. అది పాంచాలి పటాంచలాపహరణమా? కాదు, కౌరవ్యాంచ జనప్రేత పటాంచలాపహరణం. అది పాండవ పట్టమనిషి వేణిగ్రహణము కాదు, జగట నృత్యన్మృత్యుకాంత భయప్ర పాణిగ్రహణం. అవమాన భారంతో ఆక్రందించిన అసహాయురాలి అశ్రుధారలు ప్రళయకాల జంఝాల జర్జరీకృత మహాజలధారలై హస్తినాపురిపై మృత్యుధారలు కురియక ముందే ఆ పరమ సాధ్వి కోపం మహాతాపమై మీ పాలిట శాపమై రక్తారుణమైనాంచల విక్షేపమై మీ వంశక్షయం కాకముందే చేసిన పాపానికి పశ్చాత్తాపడి అమేయమైన ఆర్యధర్మానికి కట్టుబడి ఇప్పటికైనా పాండవులతో సంధి చేసుకో సుయోధన. నీ సుతుల హితుల సోదరుల ప్రాణాలు దక్కించుకో. సమర సమనాగ్నిలో సమితి. ఆచార్యపుత్రుడనని అహంకరించుతుంటివా అశ్వత్థామ? పాండవులకే కాదు, ఆ ముల్లోకాలకే అజయుడైన అంగరాజును నీవు మార్చుకొనగలవా? శకుని, ఆది నుండి ఈ మాయమాటలే కదా దాయ విరోధమునకు కారణములైనవి. కర్ణ, ధర్మాధర్మముల విచక్షణ మాని జయాపజయముల ప్రసక్తిని విసర్జించి రాజు చేయు ప్రతియోచనకు తలయూచుట భృత్యు లక్షణమే కాని మిత్రలక్షణము కాదు. రోగగ్రస్తునకు పథ్యాహారము వలె మత్సరగ్రస్తులైన ఈ గాంధారేయులకు నా మాటలు రుచించు. కర్ణ, ఈ సభలో మంచి అయినను చెడు అయినను సుయోధనునకు చెప్పి ఒప్పించగల సమర్థుడవు నీ ఒక్కడవి. ఎటులైనను సంధి కొడంబడునట్లు చేసి ఈ భరతాన్వయ క్షయమును నివారింపుము నాయన. సోతపుత్రుడవైన నిన్ను రాజ్య పట్టాభిషిక్తిని చేసినందుకు నీ మిత్రుని రుణము తీర్చుకును కర్ణ. నేనిప్పుడు చేయునదా రుణము తీర్చుటయే భాగీరథి నందన. ఏమి రుణము తీర్చుతుంటేవిరా? నా పుత్రులకు ఈ భూమితోనే రుణము తీరిపోవునట్లు చేయుచుంటేవి. నాయనా సుయోధన, తండ్రి, గురువులు గురువృద్ధులు ఇందరి పెద్దల మాటను పెడతిని పెట్టి సాక్షాత్ పరాత్పరుడైన శౌరి శాంతి సందేశమునే తిరస్కరించి ఈ సూతసుతుని కొలువెత్తని దాపురించినదో ఈ నీకు. సూతసుతుడు సూతసుతుడని సూరాగ్రేసరుడు కన్నునెల ఎసరించెదరు. అంబస్థ, విదేహ, పౌండ్రాది దేశములను జయించి నీ కుమారుని చేత వైష్ణవ యాగము చేయించినది ఈ సూతపుత్రుడే. బంధువులను గురువులను కాదు. ప్రత్యర్థుల బల సామర్థ్యములను 1కి 10 పెంచి వారి పట్ల పక్షపాతం వహించి దాయాదులకు దాస్యము చేయమని బోధించు ఈ కుటుంబరుల మధ్య నా మనసరిగిన బంధువు ఈ కర్ణుడొక్కడే. అభిమానధుడైన ఈ సుయోధనుని ప్రతిష్టకు రక్షా కవచముగా, ధర్తరాష్ట్రుల శౌర్య ప్రతాపములకు పట్టుకొమ్మగా, నా రాజ బిరుదములు శాశ్వతముగా నిలుపడే తల ధ్యేయముగా, ఆ జన్మ శత్రువుల కౌంతేయులను కడతెచ్చుటకు దీక్షా కంకణ బుద్ధుడైన ఈ కర్ణుడొక్కడే నా బహిప్రాణము. ఈ శౌర్య రసావతారుని జయించున్నది ఆ బానిసల కాలదండ సన్నిభ గదాదండ మండితోజ్వల భుజబల పరాక్రమోద్ధతుడైన ఈ సుయోధనుని కందమూలములు భుజించు ఆ వనచరుల ఎదిరించున్నది. పాండవులే కాదు, వారి తండ్రులందరూ స్వర్గము నుండి దేవతా సైన్యముతో వచ్చిన రాణి. దాసుల పడుపులో వచ్చిన ఈ కుటిల గోపాలుడని పన్నాగములైనను పన్నని. సభాంధవముగా పాండవ నాశనము, కౌరవ విజయము తప్పదు. ఇది నా శాసనం. ఈ శాసనమే సభాంతరాలమున కాదు సుయోధన, రక్తనదీ ప్రవాహ వేగ ప్రచలిత భయంకర సమరాంగణమున. పాంచాలి పరాభవానల జ్వాలా పరితప్తుడైన భీమసేనుడు దుష్ట దుష్టసేనను రొమ్ము పగిల్చి రుధిరపానము చేయుక్షణమునయేమని శాసించదం. అతిలోక పరాక్రముడు అర్జునుని క్రూర నాట్యములతో త్రెళ్ళిన కర్ణుని కబంధము నేలపై దొర్లునప్పుడు ఎవరి నాశనము కొరకు శాసనము చేసినది. చండ ప్రచండ గదాభిఘాతములతో ఉరుకోదరుడు నీ ఊరు భంగము చేసినప్పుడు తొడలు విరిగిపడి పొలికలనిలో ఏకాగ్యవై విలపించుచు ఎవరిని శాసింతు, ఏమని శాసింతు? మామా సత్యవతీ పౌత్ర, కారుని దున్నపోతు చిరు గంటల మ్రోతలు విన్నప్పుడు కాని
సంపద్గర్వాంధుడైన నీ సూతునికి సంధి వాక్యములు చెవికెక్కవు. నీ గుండె గాలమై ఆలము దాపురించినది, కురుకుమారులకు కాలము దాపురించినది. ఆకర్ణాంత వికృష్ట విశ్వ విజయోజ్జద్గాంధి వజ్జార వంబా కర్ణించిన మాత్ర దుస్సహ దురన్యాయ ప్రభుత్వములో భూకంపములు పుట్టు బ్రద్దలైపోవు దూర్త దుశ్శాసన ప్రాకారములు కృంగి కూలు గురు సమ్రాట్ భావన హర్మ్యముల్. సమర ఫలితాంశములు కూడా వినుడు. నిండిన పాప భాండమవనింబడి బ్రద్దలుగాకపోదు మీ పండిన దుష్క్రియా ఫలము భళ్ళున దళ్ళకపోదు. ప్రజ్వలత్ పాండవరోష విస్ఫురద భంగ నిషంగ సితాంబకాగ్నులన్ మండకపోవు భగ్గుమని మాతుర వంశ మహాటవీస్థలు. కురుపితామహ, గురువరేణ్యులారా, సంధి కొరకు నా శక్తి వంచన లేక ప్రయత్నము చేసి తిని అవనే సుయోధనుని రాజ్యకాంక్ష సమరమునే నిర్ణయించినది. ఆజానేయ పాద పరిన్యస్త మంజు మంజీర ఘనం ఘనార్పటలతో శాస్త్రాశిర కందుక క్రీడా వినోది అయిన విజయుని రథసారథిగా వచ్చేదను. కురుక్షేత్రంలో కలుసుకుని